హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వీడియోలన్నీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. మా ఊర్లో పోలం తల్లి అమ్మవారి తీర్థం ఒకటి జరుగుతుందండి. అంతకుముందు కూడా ముత్యాలమ్మ అమ్మవారి తీర్థం కూడా జరిగింది, అందుకనే వీడియోలన్నీ లేట్ అయిపోతున్నాయి. పెద్ద పండుగ నాడు పూరీలు అయితే చేస్తున్నానండి. పూరీల్లోకి బొంబాయి చట్నీ అయితే చేశాను. ఇవన్నీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మధ్యాహ్నం అయితే అనపతి సంబరానికి వెళ్దాం అనుకుంటున్నాము, అందుకని త్వరగా లంచ్ చేసి వెళ్ళొచ్చని లంచ్ అయితే బేగా ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటోస్ను కట్ చేసేటప్పుడు వాటర్లో అయితే వేసుకోవాలండి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. తర్వాత లేట్ అయినా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. జాస్విత పూరి అయితే ఇష్టంగా తిందండి, అందుకనే ఇడ్లీ అయితే కొంచెం కడుపు నిండుతుంది కదా అని తన కోసం ఇడ్లీ అయితే వేశాను. జాస్విత కనీసం ఒక ఇడ్లీ తిన్నా నాకు టెన్షన్ ఉండదండి, లేకపోతే తను ఏవి తిందో. మళ్ళీ తనకు జ్వరం ఒకటి వచ్చింది కదా, ఈ సంక్రాంతి రోజునే తగ్గిందండి. భోగి రోజు వరకు తన హెల్త్ జ్వరంగానే ఉంది. ఇప్పుడే ఆడుకుంటూ స్టార్ట్ చేసింది. పూరీలన్నీ వేపేసిన తర్వాత టీ కూడా పెట్టేసుకుందామని రెడీగా పెట్టుకున్నానండి. ఈరోజు లంచ్లోకి సాంబార్ విత్ పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. టిఫిన్ తినేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. ముందుగానే సాంబార్ మరిగిపోయింది కాబట్టి పోపు అయితే పెట్టేశాను. తర్వాత పొటాటోస్ని కూడా ఫ్రై చేస్తున్నానండి. పొటాటో ఫ్రై చాలా సింపుల్గా చేస్తానండి, మసాలా ఏమీ వేయను, జస్ట్ ఉప్పు కారం పసుపు జల్లేస్తాను అంతే. నేను ఈరోజు 11 కల్లా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ చేసి సరదాగా బయటకు వెళ్దామని అనుకుంటున్నామండి. రెడీ అయిపోయాక మేడ మీద చామంతి కొమ్మ అయితే వేసానండి. ఇది చాలా చిన్న కొమ్మ వేసాను. ఇది అలా డైలీ వాటరింగ్ చేస్తే డిసెంబర్ కల్లా మొగ్గు వచ్చేసిందండి. ఇప్పుడు పండగకి కరెక్ట్గా చెట్టు నిండా చాలా పూలు ఉన్నాయి. ముందు మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. అక్కడికి వెళ్ళాక నా ఫేస్ అయితే మతాబులా వెళ్ళిపోతుందని మా హస్బెండ్ కామెంట్ చేస్తున్నారు. పండక్కి అమ్మమ్మ అత్తయ్య వాళ్ళు రమ్మన్నారండి, భోగి రోజునే రమ్మన్నారు. కాకపోతే నాకు ఆ రోజు కుదరలేదు. ఈరోజు వెళ్ళిన గుడికి లేట్ అయిపోద్ది కదా, జస్ట్ అలా మొహం చూపించేసి నెక్స్ట్ రోజు వస్తానని చెప్పానండి. నేను చిన్నప్పటి నుంచి మా మేనమామల ఇంటి దగ్గరే పెరిగిన వాళ్ళని, వాళ్ళతో నాకు రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మా అత్తయ్యలు కూడా చాలా మంచి వాళ్ళండి. చెప్పాలంటే ఈ రోజుల్లో అసలు అలాంటి వాళ్ళు ఉండరండి. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు. మా పెద్ద మావయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఫ్యామిలీ మొత్తాన్ని ఆయనే లీడ్ చేశారు. మొత్తానికి ఆనపత్తి వీరుళ్ళమ్మ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము 4 ఆ టైం కల్లా వెళ్ళాము. అప్పటికి ఇంకా జనం తక్కువగా ఉండడం వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మా తర్వాత జనం అయితే పెరిగిపోయారండి. తీర్థం అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి. సంక్రాంతి రోజునైతే సంబరం, కనుమ రోజునైతే తీర్థం చేస్తారు. ఇంచుమించుగా మా సైడ్ అయితే పెద్ద తీర్థం అనే చెప్పుకోవచ్చు. తర్వాత అయితే మా రాయవరంలో పోలం తల్లి అమ్మవారి తీర్థం కూడా పెద్ద తీర్థమే చేస్తారండి. ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తాము. తర్వాత అయితే జనం పెరిగిపోయారు. మేము వెళ్ళేటప్పటికైతే దర్శనం ఫ్రీగానే జరిగింది. పిల్లలకు బొమ్మలు, ఇంకా దేవుడి దగ్గర పెట్టుకునే పూసల దండలు, ఇంకా రకరకాల చాలా వెరైటీలు అయితే వచ్చాయండి. నేనైతే ఇక్కడ కొన్ని స్టిక్కర్స్, ఇంకా నెయిల్ పాలిష్లు, ఇంకా హెయిర్ క్లిప్స్ అని తీసుకున్నాను. మన ఆడవాళ్ళకి ఎన్ని తీసుకున్నా ఈ స్టిక్కర్స్ షాప్ దగ్గర అవి ఆగిపోతాం కదండి. ఈ లేడీస్ కార్నర్ దగ్గర ప్రతి సంవత్సరం సంబరంలో ఏదో ఒక వెరైటీ అయితే తీసుకొస్తారండి. అక్కడ బుద్ధుడి బొమ్మలు అయితే నాకు వెరైటీ అనిపించినాయి. నెక్స్ట్ ధ్రువంత్ జాస్విత ఇద్దరు ఈ కళ్ళజోడు షాప్ దగ్గర అయితే స్పెట్స్ అయితే తీసుకున్నారండి. ధ్రువంత్ తీసుకుంటా అన్నాడు, జాస్విత ఏమీ పెట్టుకోవట్లేదు, తీసి పాడేస్తుంది. పెద్దవాళ్ళ కళ్ళజోడేమో పెట్టుకుంటానంటుంది, తనకు కొన్నదేమో పెట్టుకోదు. చూసారు కదా ఎలా తీసి పాడేస్తుందో. ఇంటికాడికి వెళ్ళాక అయితే పెట్టుకుందండి. నెక్స్ట్ డ్రాగను, ఈ జైంట్ విల్లు, బ్రేక్ డాన్స్ ఇటువంటివి చూసామండి. మేము ఎక్కలేదు, ధ్రువంత్ అయితే ఎక్కాడు. నేనైతే ఇప్పుడు అటువంటి ట్రై చేయనండి, నాకు హెడేక్ వచ్చేస్తుంది. మేము గోబీ మంచూరియా తినేసి స్పెషల్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి, అది కూడా తినేసి లైటింగ్ అంతా చూసి ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 7 అయింది.